ఇండియా ఏమైనా మీ బాబు సొత్తా, మీ ముత్తాత సొత్తా? ఇదే గడ్డ మీద మేము పుట్టాం. మా తాత పుట్టాడు, మా ముత్తాత పుట్టాడు, వాడి తాత పుట్టాడు, వాడి తాతక తాత కూడా ఏడే పుట్టాడు. నువ్వెవుడురా? ఎవడురా నువ్వు? నా ఇష్టం వచ్చిన మతాన్ని నేను అవలంబిస్తా. నువ్వెవడు నన్ను శాసించడానికి? ఒక మతానికి ఈ గడ్డ సొంతం కాదు, కానీ ఒక మతానికి దీన్ని సొంతం చేయడానికి కొంతమంది దుర్మార్గులు నా మతం గొప్ప, నా మతం గొప్ప అని ఇతర మతాలను తిడతావు. రోగం వస్తేనేమో వచ్చి హాస్పిటల్ బెడ్ మీద పండుకుంటావు. నీకు ఇంజక్షన్ చేసే నర్సు క్రైస్తవురాలే, నీకు సర్జరీ చేసే డాక్టర్ క్రైస్తవుడే. నువ్వు తన్నులు తింటే వచ్చి కాపాడుతాడు పోలీసు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో కుప్పలుగా ఉన్నారు క్రైస్తవులు. ఇండియా గవర్నమెంట్ వచ్చేసి రాజుది కాదు, రాజులది. ఆ రాజులు ప్రజలు అంటే నువ్వు. ప్రతి కామన్ మ్యాన్ ఒక కింగే, వానికి సర్వ హక్కులు ఉన్నాయి. మన హక్కుల్ని పరిరక్షించడానికి, మనకు క్షేమదాయకంగా పరిపాలన అందించడానికి మనం ఏర్పరచుకున్న వాళ్ళు మంత్రులు, అధికారులు. వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ భద్రత కోసం, ఆఖరికి వాళ్ళ సెక్యూరిటీతో సహా మొత్తం మనం కడుతున్న పన్నుల నుంచి, మనం చేస్తున్న వాటి నుంచి వాళ్ళకి వెళ్తా ఉంది. రకరకాల పన్నుల రూపంలో, రకరకాల రూపాల్లో ధనం గ్యాదర్ అయితే దాన్ని ఆధారం చేసుకునే అధికారులు, మంత్రులు అందరూ మనుగడ సాగిస్తున్నారు.